అందరికి ఇంటి ముందున్న ఉసిరి చెట్టు కొమ్మ కట్ చేయడం ఇష్టం లేక నర్సరీకి వెళ్ళాను చెట్టు కొందాం. కార్తీక పౌర్ణమి కాబట్టి చెట్టు ఎక్కడ దొరకలేదు. మార్కెట్ కి వెళ్లి పండగ కోసం కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని ఉసిరి కొమ్మలు కూడా తీసుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చేసరికి అత్తమ్మ చాయ్ పెట్టి రెడీగా ఉంచారు నాకు. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినా, అందుకే తొందరగా పడుకున్నా. పిల్లలు లేవక ముందే అన్ని పనులు కంప్లీట్ చేయాలని చెప్పి మార్నింగ్ 2 o'clock లేచాను. ఈ కార్తీక పౌర్ణమికి సూర్యోదయం ముందే దీపాలు పెడదాం అనుకున్నా. అందుకోసమని ఇల్లంతా తొందరగా క్లీన్ చేసి తులసికోట దగ్గర కూడా మంచిగా ముగ్గులేసేసుకున్నా. పక్కన లేకుంటే ఈ పిల్లలకి ఎట్లా అర్థమవుతుందో ఏమో, వాళ్ళు కూడా తొందరగా లేచారు. నేను ఒకలాగా అనుకుంటే ఇంకొకటి అయింది. వాళ్ళతోనే టైం అంతా సరిపోయింది. అందుకోసమని తొందరగా ఫ్రెష్ అప్ అయి ఇంట్లో అత్తమ్మ పూజ చేసుకునే లోపల నేను తులసికోట దగ్గర దీపాలు రెడీ చేశాను. ఈ ఉన్న కొంచెం గ్యాప్ లోనే మా పెద్దోడెళ్ళి మా చిన్నోని నిద్ర లేపిండు. టైం చూస్తే 7 అవుతుంది. అందుకే అందరు అంటారు పిల్లలు ఉన్న దగ్గర పనేది కదా అని. ఏమైనా తప్పులుంటే మన్నించు దేవుడా అని చెప్పేసి మా అత్తమ్మ దండం పెట్టుకొని ఇంకా దీపం అయితే పెట్టేశారు. ఆ తర్వాత అందరం కలిసి కార్తీక పౌర్ణమి వత్తులు ముట్టించుకున్నాం. మా అత్తమ్మ నాకు ఎందుకు నచ్చుతారు ఎక్కువ అంటే స్పెసిఫిక్ గా ఇలా ఉండు అలా ఉండు అని ఏం చెప్పారు. ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఆకలితో ఉండకుండా ఫస్ట్ వాళ్ళకి ఏమైనా పెట్టేసి ఆ తర్వాత పనులు చేసుకుందాం అంటారు. కానీ వాళ్ళ సడన్ గా నాకు మూడ్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే నేను రెగ్యులర్ గా పెట్టుకునే ఈ కుంకుమ ఒక్క నైట్ లోనే ఇంత చేంజ్ అయిపోయింది, బూజు పట్టిన. దానికి అర్థమేంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.